హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక వెరైటీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి కర్రీనే, కానీ ఎప్పుడు చేసినా రాయల్ టేస్ట్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, చూపిస్తున్నాను. నాకైతే సూపర్ టేస్ట్ వచ్చింది. మీకు ఎలా వస్తుందో మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో చేసే విధానం అనేది సపరేట్గా ఉంటుంది. టేస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి సో నా స్టైల్లో నేను ఎలా చేశాను, ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. మీరు ఫాలో అవ్వండి. ఇది చింతపండు తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా వాష్ చేసి ఇలా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నామంటే మనకు జ్యూస్ అనేది బాగా తొందరగా వస్తుంది. సింపుల్ రెసిపీ అండి. ఏముంది, 2 టమాటోస్ మనం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండే బెండీస్ అన్నీ తీసుకొని కట్ చేసి పెట్టుకొని మనం పోపు పెట్టుకొని ఆనియన్స్ టొమాటోలు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బెండకాయలు కట్ చేసిన బెండకాయలన్నీ మనం దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం టర్మరిక్ యాడ్ చేసాము అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో జిగురు అనేది మొత్తం పోవాలి బెండకాయలో, అప్పుడే కర్రీ అనేది మనకు బాగా టేస్ట్ వస్తుంది. సో ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టాము అంటే 2 మినిట్స్ తర్వాత చూసామంటే జిగురు అంతా పోతుంది. జిగురు అనేది కంపల్సరీగా పోవాలి, లేకుంటే తినేటప్పుడు అనీజీగా ఉంటుంది. అంతే అండి. ఇదంతా బాగా జిగిరిపోయిన తర్వాత మనం జ్యూస్ తీసుకున్నాం కదా, టామరిన్ జ్యూస్, ఇదంతా మిక్స్ చేసేసేయాలి. గింజలన్నీ పక్కకు తీసేసి తొక్కంతా తీసేసి టామరిన్ జ్యూస్ వేసుకొని కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు తక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసామంటే మొత్తం కలుపుకొని కొంచెం సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాము అంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కానీ తిన్నాము అంటే సూపర్ ఫీలింగ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అంటే, ఎందుకంటే తొందరగా అయిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.